ఓం శరవణభవాయ నమః. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం ముమ్మడివరం గ్రామంలో అయ్యవారి చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆలయంలో మార్గశిర శుద్ధ పంచమి నుండి మార్గశిర శుద్ధ సప్తమి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణము మరియు షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారికి మార్గశిర శుద్ధ పంచమి రోజున నిన్న సాయంత్రం 7 గంటలకి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా కమిటీ వారు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి ఈరోజు స్వామివారి యొక్క మార్గశిర శుద్ధ షష్ఠి అనగా స్కంద షష్ఠి అని కూడా వేదంలో చెప్పబడుతుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించిన తిథి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ రోజున ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకి మన ఆలయం తెరవడం జరిగింది. ఆలయం తెరిచిన తర్వాత స్వామివారికి నిత్య కైకర్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని 3 గంటల 15 నిమిషాలకి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 8 గంటల 15 నిమిషాల నుండి స్వామివారి యొక్క ప్రసాదం అన్నప్రసాద కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 9 గంటల 30 నిమిషాల నుండి స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబడును. ఈ పూజా కార్యక్రమంలో 11 ద్రవ్యములతో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగును. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చెరుకు రసము, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యములు, వీపూది, గంధం, వివిధ ద్రవ్యములతో స్వామివారికి ప్రత్యేక అభిషేకము, అభిషేకానంతరం విశేష అలంకరణ కూడా స్వామివారికి ఈ రోజున జరుగును. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు మన ఆలయంలోకి. అలాగే రేపు ఉదయం 9 గంటలకి స్వామివారికి త్రిశూల స్వపనం అంటే స్వామివారి యొక్క త్రిశూలాన్ని స్నానం చేయించి మన ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ త్రిశూలాన్ని శిరస్సుమే పెట్టి భక్తులందరికీ కూడా స్నానం చేయించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 7 గంటల నుండి నాగవల్లి, దండాడింపు, శ్రీపుష్పయాగ కార్యక్రమాలు, పవలింపు సేవా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా మన ఆలయంలో జరుగును. ఈ పవలింపు సేవా కార్యక్రమంలో స్వామివారి దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారి సంతానము, వివాహం కాని వారికి వివాహము, సర్పదోషాలు ఉన్న వారి అనేక సర్పదోషాలన్నీ కూడా తొలగి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ప్రతి ఒక్కరికి కూడా కలుగును. అలాగే మన ఆలయ విశిష్టతలోకి వస్తే సుమారుగా ఈ ఆలయము 150 సంవత్సరాలు ముందుగా ఉందని చెప్పేసి మన పూర్వీకులు, గ్రామస్తులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి కూడా భక్తులందరూ కూడా ప్రతి మంగళవారము, ప్రతి షష్ఠి రోజున కూడా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలన్నీ కూడా చేయించుకుని మన ఆలయంలో ఏం చేసినటువంటి నాగసర్పాలకి భక్తులు స్వయంగా కుజదోషం ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు, వివాహం కాని వాళ్ళు, సంతానం గురించి, వివాహం గురించి, దాంపత్యం గురించి, వ్యాపార రుణబాధల గురించి అనేక కారణాలు ఏ కారణం గురించైనా సరే స్వామివారికి 108 బిందులతో నీళ్ళు పోస్తే వాళ్ళ యొక్క అనుగ్రహంలో వారి యొక్క కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రకాలంలో జరుగుతాయని ప్రతి ఒక్కరూ కూడా నమ్మి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలోకి విచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ఈ కమిటీ సభ్యులందరూ కూడా భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సౌకర్యాలు కూడా చేసి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా భక్తులు పడకుండా అనేక సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి భక్తులకి కూడా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని చెప్పేసి అన్నదాదాసుకి భవ అని చెప్పేసి ఒకళ్ళే పెడితే ఒకళ్ళకే పుణ్యం వస్తుందని చెప్పేసి ప్రతి ద్రవ్యం ప్రతి వాళ్ళ దగ్గర పెడితే ఆ పుణ్యము లోకమంతా కూడా చెందుతుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి వాళ్ళ దగ్గర కూడా అన్న సమారాధన అనుగ్రహంతో అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నప్రసాదాన్ని ధనాన్ని వసూలు చేసి ఆ ధనంతో ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శరవణభవాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.